సూసైడ్ చేసుకుంటున్నాడు? నా మెయిన్ పవిత్రనే అండి. మా తమ్ముడు అది చేసుకునేంత పిరికోడేం కాదు, ధైర్యం గల్లోడే వాడు. ఎట్లా అయిపోయిందో ఏమో, వాడు మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు పవిత్ర గురించి. ఇక్కడ మా యాక్సిడెంట్ తర్వాతనా? యాక్సిడెంట్ కాకంటే ముందు నుంచి ఆమెకు అడిక్ట్ అయిపోయింది అవి. యాక్సిడెంట్కి ముందు నుంచే వాడు 8 years నుంచి ఆ ఇండస్ట్రీలోకి పోయిన నుంచే అంతే. ఇక్కడ ఇంకా భార్య ఉంది, మా పిన్ని ఉంది, మా బాబాయ్ ఉన్నారు. వాళ్ళు వస్తుండే పోతుండే, "నేను ఇక్కడ చూసుకో అక్కడ చూసుకోరా" అని అన్నాం. వాడు ఎక్కువ మటుకు అక్కడే పవిత్రతోటే ఎక్కువ స్పెండ్ చేసేవాడు. ఎన్నోసార్లు చెప్పాము. యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా నేను ఇక్కడికి ఫోన్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుండే? చాలా తక్కువ, రేర్గా వచ్చేవాడు. ఆ, యాక్సిడెంట్ అయినాక ఒకసారి వచ్చిపోయిండులే. మామూలుగా వచ్చి వెళ్ళిండు. ఫోన్ చేస్తే కోలుకున్నాడు, మంచిగానే ఉన్నాడు. తలకు దెబ్బ తగిలింది, చేతికి దెబ్బ తగిలింది, మంచిగా కోలుకున్నాడు. మరి ఇది ఎట్లా చేసుకున్నాడో ఏమో, మాకు తీరని దుఃఖం పెట్టిపోయాడు మాకు ఇప్పుడు. వస్తుంది శిల్ప దగ్గర, అలా ఏం లేదు. వాడు శిల్పని చూసుకునేవాడు, ఆమెను కూడా చూసుకునేవాడు. ఆ, అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదని చెప్పేసి. వచ్చాడు, చందు వచ్చాడు, ఒకసారి చూసుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నని చూశాడు, శిల్పని చూశాడు, పిల్లల్ని కూడా చూశాడు. బాగానే ఉన్నాడు. మేమే చెప్పేవాడిని, అక్కడ చూసుకో ఇక్కడ చూసుకోరా, ఉండు పో వెళ్ళు, అది జాబ్ కదా, వెళ్ళేవాడు ఉన్నవాడు, అంతా హ్యాపీగా ఉన్నాడు. కానీ సడన్గా ఇది డిసప్పాయింట్ అయిందో, ఏమి డీప్గా అయిపోయిందో, మరి ఏమైందో మేమే స్టన్ అయిపోయినాం, ఇట్లా అయిపోయింది అని. అంతే అండి. మేము పుట్టి పెరిగింది విజయమల బజారే. మాకు చెంది అంటే మాకు చిన్నప్పటి నుంచి దోసు. మేము ఏది ఉన్నా ఏం చేసినా ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ నుంచి మంచిగా అయిపోయాడు. మాకు కూడా మేము కూడా అయిపోయాను, మేము కూడా ఖుషి అయిపోయినాం. ఇట్లా సడన్గా ఇట్లా అయిపోయినా మాకు కూడా తెలియదు. అట్లా అని చెప్పేది మేము కూడా మస్తు బాధపడుతున్నాం. మా ఫ్రెండ్స్ నుంచి కూడా అందరు ఒకటే అన్నది, ఆయన చేతిలో ఆయన చేసుకుంటా. ఆయనకి ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు. అలా పిల్లకి ఇప్పుడు ఎవరు చూస్తారు బాధ్యత? మేము కొంచెం కొంచెం గవర్నమెంట్ అయినా లేకపోతే ఎవరైనా ఇంకో వాళ్ళ మమ్మీ డాడీ అయితే వాళ్ళకి హెల్ప్ లేదు, వాళ్ళే ఇంకా ఏజెస్ మొత్తం. ఇప్పుడు ఈమె కూడా ఒక వీళ్ళనే చూసుకోనికి ఇలా ఈమె వచ్చింది కనీసం అట్లానే. చంద్రకాంత్ మీకు ఏ విధంగా తెలుసా మీకు పరిచయం? అంటే మాకు మా చిన్న బస్ అని ఏది దోస్తు ఇది మా దగ్గరకు వస్తే మా ఇంటికి వస్తున్నాయి, మా సార్ వాళ్ళ ఇంటికి వస్తున్నాయి, వచ్చి తాగి తిని పోతుండే, అంతే చేస్తుండే. పవిత్ర యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడు చందు మీతో ఎప్పుడైనా కలిసి మాట్లాడిందా? అంటే అంటే ఇప్పుడు ఇది చెప్తామంటే ఇప్పుడు ఆయనకు ఇది 2 మిస్సెస్. అంటే ఫస్ట్ మిస్సెస్ మన ఈడు ఉంటుంది, మన ఇది సెకండ్ మిస్సెస్ ఆడు ఉంటుంది, మండుకుంటూ ఉంటుంది. అప్పుడు మేము పోయినాము, మాకు ఇది దావత్ చేసుకుని మేము తిందాం తాగినాం, ఎంత చేసినాము వచ్చినాము. అలా వీళ్ళు మళ్ళీ ఏ షూటింగ్ పోతాం విషయాన్ని వీళ్ళు ఏ షూటింగ్ పోతున్నారు. ఆ షూటింగ్ పెట్టకు మన ఇది రాని గుద్దినంట వీళ్ళకు. అంటే మా భార్య మన మిస్సెస్ మన ఏ అంటే ఆంధ్ర ఫాస్ట్గా మన చనిపోయిన విషయాన్ని మాకు తెలిసింది. ఇప్పుడు మన ఇది ఫస్ట్ భార్య ఉంది కదా, ఇప్పుడు ఆ ఫస్ట్ భార్య కోసం మన వెళ్ళి సెకండ్ భార్య ఉంది కదా, ఆమె గురించి మన సెకండ్ భార్య అంటారు, తనని పెళ్లి చేసుకోలే ఉంచుకున్నా ఆమె. అంటే ఆమె ఇష్టం ఆమె ఉంది, ఈయన ఇష్టం ఈయన ఉంది, అంతే.